మీ మీద కొన్ని పుకార్లు వచ్చినాయి కదా, అది మీ దాకా వచ్చిందా? వచ్చినాయి. అయ్యో, జయచిత్ర నేను పెళ్ళని వచ్చింది, సరిత నేను పెళ్ళని వచ్చింది, ఇంకోళ్ళు ఎవరో పెళ్ళింది. ఏంటంటే మన తెలుగులో బ్రహ్మాండమైన జర్నలిజం ఉంది మనకి, కానీ తమిళనాడులో కానీ లేకపోతే బాంబే కానీ ఇంకా మిగిలిన వాటిలో చాలా చోట్ల చూస్తే ఎల్లో జర్నల్ రిపోర్టర్ వాళ్ళు ఉన్నాయి లేని కల్పించి రాస్తారు, రాయించుకుంటారు కూడా కొంతమంది. ఎందుకంటే లైమ్ లైట్లో ఉండటం కోసమని, హిందీ వాళ్ళు అయితే లైమ్ లైట్లో ఉండటం కోసం లేకపోతే మర్చిపోతారని చెప్పి ఇలాంటివన్నీ రాయించుకుంటారు కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి. కాకపోతే తమిళనాడులో అక్కడ షూటింగ్లు చేసేటప్పుడు జయచిత్ర నేను కాంబినేషన్లో ఒక 5-6 సినిమాలు వర్షం చేసాం. ఏ స్టూడియోలో చూసినా మేమే కనపడతా ఉండేవాళ్ళం. తర్వాత ఆ రోజుల్లో కార్లు ఎక్కువ పెట్టేవారు కదా, హీరో హీరోయిన్లు కాబట్టి ఒకటే కారు ఇచ్చేవారు. లొకేషన్ షిఫ్ట్ అన్నారు అనుకోండి, ఇక్కడ నుంచి గోజాడికి వెళ్ళాలి, నేను ముందు కూర్చునేవాడిని, వెనకాడు కూర్చునేవారు, వెళ్ళిపోయేవాడు. ఇవన్నీ చూసి తమిళనాడు దినతాంతి పేపర్ అని ఉంటుంది, ఆ పేపర్లో మెయిన్ పేపర్లో సెకండ్ మెయిన్ హెడ్డింగ్ పెట్టాడు, మురళీమోహన్ జయితరా లవ్ అది ఇది అని. నాకు ఎంత కోపం వచ్చిందంటే చాలా కోపం వచ్చేసింది. ఏంటిది, మనం ఇంత జెన్యున్గా ఉంటే ఆడేవడం రాస్తాడేంటిది అని చెప్పి అనుకొని విజయబాబు రెడ్డి గారి దగ్గర ఇమ్మీడియట్గా నోటీస్ ఇవ్వడానికి కోర్టులో కేసేద్దాం, అది అవన్నీ పట్టించుకోకూడదు, చూసి చూడటం తెలియాలి, జర్నలిస్టులు అలా రాస్తూ ఉంటారు అది అని చెప్పి అన్నాడు ఆయన. అయినా సరే అని చెప్పాం, సరే నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇస్తే ఆ పేపర్ వాడు పరిగెత్తుకొచ్చాడు, పరిగెత్తుకొచ్చి సారీ అండి మా వాడు ఎవడు తప్పులో ఇచ్చాడు అని. సరే అయిపోయింది. అది జరిగిన తర్వాత 1 నెల రోజుల తర్వాత ఎయిర్పోర్ట్లో, అప్పుడు ఎక్కువ మెడ్రాస్లో ఉండి ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా షూటింగ్, ఏదో షూటింగ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను, జయచిత్ర అదే రోజు ఇక్కడ షూటింగ్ వచ్చింది, దాసరి నారాయణ గారు వేరే షూటింగ్కి, 3 సపరేట్ షూటింగ్లకి వచ్చాం. ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు మాట్లాడుకున్నాం కదా, కూర్చొని మాట్లాడుకున్నాం, ఫ్లైట్ ఎక్కాం, వచ్చేసాం, ఎవరి షూటింగ్కి వాళ్ళు వెళ్ళిపోయాం. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ మురళీమోహన్కి జయచిత్రకి దాసరి నారాయణ గారి నాయకత్వంలో హైదరాబాద్లో పెళ్ళి అని మళ్ళీ వేశాడు. ఇక అప్పటి నుంచి నవ్వుకోవటం మొదలుపెట్టాను తప్ప ఇక అట్లా పెద్ద సీరియస్గా. మరి ఇంట్లో ఏమనలేదండి? అస్సలు ఇంట్లో అసలు ఆ ఫీలింగే లేదు. నేను అడిగా ఆ రోజున, ఆ పేపర్లో జయచిత్ర నాది వచ్చిన రోజున ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పటికి ఏమన్నా పరిస్థితులు ఏమన్నా గందరగోళంగా ఏమన్నాయా అని చూస్తే ఏం లేదు, క్వైట్గా ఉన్నారు. స్నానం చేశాను, భోజనం చేశాను, పడుకున్నప్పుడు మా ఆవిడని అడిగా, ఇవాళ నీకెవరు ఏం చెప్పలేదా నా మీద అన్న. ఏమిటి అది నా మీద ఏం చెప్తారన్నా, ఏదో ఇట్లా పేపర్లో వచ్చింది, మరి నీకు తెలిసేమన్నా కంగారు పడ్డావేమన్నా అని అంటే, నాకు పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పారు, నేను అసలు పట్టించుకోలేదు, మా ఆయన సంగతి నాకు తెలుసండి, అలాంటి పనులు ఆయన చేయరు, అలాంటి వాటికి వెళ్ళరు అన్నా. అలాగే మా అమ్మాయి అప్పటికి 10 ఏళ్ళు ఉన్నాయేమో, స్కూల్కి వెళ్తే స్కూల్లో ఎవరు అడిగారంట, మీ నాన్న జయచిత్రను పెళ్లి చేసుకుంటున్నాడు కదా, చాలా కోపం వచ్చేసింది ఉండు తనకి. అని పెళ్ళికి పిలుస్తాను వస్తావా అన్నాడు. ఓకే, అది మా అమ్మాయి కూడా అలా మాట్లాడింది అనేటప్పటికి, అంత 10 ఏళ్ళ అమ్మాయి కూడా అట్లా మాట్లాడింది అనేటప్పటికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎప్పుడు నా కుటుంబానికి నేను చెడ్డ పేరు తీసుకురాకూడదు లైఫ్లో. ఎప్పుడైనా నన్ను తలుచుకుంటే, నన్ను తలుచుకొని వాళ్ళు గర్వపడే రీతిలో ఉండాలి తప్ప వాళ్ళు సిగ్గుపడే రీతిలో ఉండకూడదు.